హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. సో మన ఓపీడీకి ఎక్కువగా తరచుగా ప్రెగ్నెన్సీ గురించి కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రొటీన్గా అడిగే క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి మేడం మాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, సో కారణం ఏమి ఉండొచ్చు, సో చాలా చోట్ల మెడిసిన్స్ వాడాము అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, సో దీనికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మేము బేసిక్ స్కాన్ చేసినప్పుడు మాకు ఏంటంటే 2 థింగ్స్ అనేవి ఎక్కువగా మేము ఓపీడీలో అనేది మేము అబ్జర్వ్ చేస్తాం. అదొకటి ఫస్ట్ ఏంటంటే ఎగ్స్ అనేవి కౌంట్ తక్కువ ఉండటం, ఇంకొకటి పీసీఓడి. సో ఇవి 2 ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అనమాట. ఎగ్స్ బాగా తక్కువ ఉంటే దాన్ని ఎగ్ రిజర్వ్ తగ్గిపోవటం అనమాట. సో దాన్ని మనం ఎలాగా డయాగ్నోస్ చేయొచ్చు అంటే ఒకటి స్కాన్లోని, అట్ ద సేమ్ టైం ఒకటి బ్లడ్ టెస్ట్లో. రిజర్వ్ తగ్గితే సో వాళ్ళకి ఏమైనా రీసెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఫ్యామిలీ హిస్టరీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారా, సో ఇవన్నీ మనం ఒకసారి బ్రీఫ్ హిస్టరీ తీసుకున్నాక ఒక కంక్లూషన్ రావడానికి మనకు టైం ఉంటుందన్నమాట. సో వన్స్ ఇఫ్ దే వాంట్ టు గో దేర్ ఓన్ ఎగ్స్ అయితే తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే సొల్యూషన్ వచ్చి ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో ఏంటంటే మనకి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం. సో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక్క సైకిలే కాదు 2 సైకిల్స్కి వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి కౌంట్ పెరుగుతుందన్నమాట. సో దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫార్మేషన్ అనేవి మనకి చేతిలో ఉండటం కూడా బాగుంటుంది. దీనికి ముందు ఎలాగ ప్రిపేర్ అవ్వాలి మేడం, ఇలాంటి స్టెప్ మీకు డయాగ్నోస్ అయినప్పుడు ఎలా మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే డెఫినెట్గా మనకి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ ఇచ్చే మెడికేషన్ అనమాట. DHEA+ అంటే డైహైడ్రో ఎపియాండ్రోస్టిరాన్ సల్ఫేట్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఎగ్స్ ఏవైతే ప్రీ యాంట్రల్ స్టేజ్లో ఉన్న ఫాలికల్స్ కూడా రిక్రూట్ అయ్యి సో మనకి త్వరగా రిజల్ట్ కూడా ఈ ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అవి వేస్ట్ అవ్వకుండా ఉండటం అనమాట. సో ఇలా కొన్ని మెడికేషన్స్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే మనకి చాలా స్టడీస్లో కానీ ప్రూవ్ అయింది ఏంటంటే టెస్టోస్టిరాన్ సప్లిమెంటేషన్ కూడా ఎగ్ డెవలప్మెంట్కి మనకి ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఎగ్స్ ఏవైతే మనకి ఐవీఎఫ్ కోసం వెళ్ళే ముందు ఇవి వాడటం వల్ల కూడా వాళ్ళకి కూడా ఇంప్రూవ్మెంట్. సో ఇలాగా మెడిసిన్స్ వాడుతూ ముందుకు వెళ్తుంటే ఎగ్స్ అనేవి చాలా చక్కగా వస్తున్నాయండి. సో ఇలా రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మేము చేసాము, వాళ్ళకి కూడా ఎగ్స్ అనేవి చక్కగా వచ్చే నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ కూడా పెరిగాయి. సో వీళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నార్మల్గా 30 to 40% ఉండేది మనకి 60% ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్, హర్డిల్స్ ఏమైనా ఉన్నా, యూట్రస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఒక చిన్న హిస్ట్రోస్కోప్ కానీ ల్యాప్రోస్కోప్లో చూస్తే వాటిని మనం క్లారిఫై చేసి క్లియర్ ఆఫ్ చేసి దెన్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తే బెటర్ సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ మనం కపుల్స్ని మేము ఫేస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇంకొక కైండ్ ఆఫ్ కపుల్స్ ఏంటంటే ఉమెన్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తర్వాత ఏంటంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, 35 days దాటిన తర్వాత లేకపోతే 2 months దాటిన తర్వాత ఇంకా పీరియడ్ రాకపోవటం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి మనం స్కాన్లో ఏంటంటే కొద్దిగా వీళ్ళకి ఓవరీస్లో సమ్ అబ్నార్మాలిటీ అనేది కనిపిస్తుంది. వీళ్ళని మనము నెంబర్ ఆఫ్ ఎగ్స్, సో నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాలికల్స్ ఎక్కువ కౌంట్, సాధారణంగా నార్మల్ వాళ్ళకి మనం 8 to 10 or 15 చూస్తాం. సో వీళ్ళకి ఏంటి దీనికంటే 15 బియాండ్ చూస్తే దాన్ని మనం పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాం, PCOS. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఎగ్స్ అనేవి ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్టన్ సైజ్ వచ్చిన తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత అందులో ఉన్న ఓవం, దాన్నే మనం ఎగ్ అంటాం. సో అది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఫాలికల్ స్టేజ్లోనే ఉంటుంది, మెచ్యూర్ అవ్వు. కాబట్టి అవన్నీ ఒక చోట అలాగా కంటిన్యూస్గా ఆ స్టేజ్లోనే అరెస్ట్ అయిపోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎగ్స్ అనేవి ఫార్మేషన్ లేక ప్రెగ్నెన్సీ డిలే అవటం, అలాగే పీరియడ్ డిలే అవటం. సో దీంతోపాటు ఏంటంటే మేల్ హార్మోన్ పెరగటం వల్ల ఏంటంటే అదర్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపించడం, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఓవర్ ద బాడీ, హెయిర్ బాల్డ్నెస్ కనిపించడం, తర్వాత నెక్ దగ్గర డార్క్నెస్, ఎకాంతోసిస్, నైగ్రికన్స్ అని కనిపించడం, ఇలాంటివి అనమాట.
సో వీళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవటం. సో ఇవి ఇర్రెగ్యులర్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే అది ఎండోమెట్రియం మీద ఇంపాక్ట్, గర్భసంచి మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఈ గర్భసంచి పొర అయితే ఏదైతే ఉంటుందో సో ఎవ్రీ మంత్ అది షెడ్ అవ్వాలి. దీనికి డిలే అవుతున్నప్పుడు 2-3 months 4 months డిలే అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఫ్యూచర్లో కొంత రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా. ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటే ఏం లేదండి, థిక్నెస్ బాగా పెరిగి అది షెడ్ అవ్వకుండా ఉండటం వల్ల ఏంటంటే అది సమ్ అబ్నార్మాలిటీ, ఏటీపియా కాస్ట్, లోపల ఉన్న చిన్న చిన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి గ్రోత్ అబ్నార్మల్ అవుతుంది. ఇలా అబ్నార్మల్ అవటం ఏంటంటే వీళ్ళకి కొద్దిగా క్యాన్సర్ పెరిగే ఛాన్సెస్, రిస్క్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇలాంటివి ఏంటంటే మనకి హై సోషియో ఎకనామిక్, వెస్ట్రన్ వరల్డ్లోని హై ఒబిసిటీతో తర్వాత ప్రెగ్నెన్సీ డిలే చేసే వాళ్ళలో పీసీఓడి పేషెంట్స్లో కూడా మనం చూస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎండోమెట్రియల్ కార్సినోమా కొంచెం రిస్క్ పెరుగుతుంది అనమాట. దీన్ని మనం ఎలాగ రెడ్యూస్ చేయొచ్చు అంటే వన్స్ మీ గైనకాలజిస్ట్ దగ్గర మీరు ఒకసారి విజిట్ అయితే ఏంటంటే అట్లీస్ట్ పీరియడ్స్ మనకి ఎవ్రీ 2 months కన్నా మన పీరియడ్ వచ్చేటట్టుగా మీరు మెడిసిన్ వాడితే ఏంటంటే అది మీ ఎండోమెట్రియం లైనింగ్ ఏదైతే ఉందో గర్భసంచిని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ మెడికేషన్ వాడటం వల్ల ఏంటంటే మీ హెల్త్ అనేది డిటోరియేట్ అవుద్దు. సో ఇట్ ఈస్ ఎ ప్రొటెక్షన్ అనమాట. దానికి వాడే మెడిసిన్ ఏంటంటే మనము ప్రొజెస్ట్రాన్స్ ఇస్తాం. సో సైక్లికల్గా ప్రొజెస్ట్రాన్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఫిమేల్స్ ఎవరైతే యంగ్ ఫీమేల్స్ వీళ్ళకి ఎర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల ఏంటంటే ఆ బారిన పడకుండా ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియాకి వాళ్ళు రిస్క్లోకి వెళ్ళకుండా ఉండటానికి మనం మెడిసిన్స్ ఇస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ దేర్ హెల్త్. సో అట్ ద సేమ్ టైం వన్స్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనం డైట్, లైఫ్ స్టైల్, మెడికేషన్తో పాటు ఏంటంటే ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వటానికి మనం కొద్దిగా డోసేజ్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. సో అడ్జస్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎగ్ అనేది గ్రో అయ్యి ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా మంచిగా గ్రో అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఆ టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఇందులో ట్యాబ్లెట్స్తో కన్సీవ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే ఇంకేమన్నా బెటర్గా అంటే ఐయుఐకి వెళ్ళటం. ఐయుఐతో కూడా కొంతమంది కన్సీవ్ అవ్వకపోతే నెక్స్ట్ బెటర్ ఏంటంటే వాళ్ళకి ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో ఏంటంటే మనకి ఎగ్స్ మెచ్యూర్ అయిన ఎగ్స్ని మనము గ్రో చేస్తాం కాబట్టి దాన్ని మనం డైరెక్ట్గా మనం ఎప్పుడైతే ఎంబ్రియాలజీ ల్యాబ్లో పరిశీలన చేయటం వల్ల ఏంటంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇలా వన్స్ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసి చక్కగా వాళ్ళ లైనింగ్ ఫామ్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ని డైరెక్ట్ యూట్రస్లో పెట్టడం వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇలా ప్రతి స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళటం ఏంటంటే వాళ్ళ హెల్త్ కూడా డిటోరియేట్ అవ్వదు. దే క్యాన్ హ్యావ్ ఎ హెల్దీ హెల్దీ లైఫ్. అట్ ద సేమ్ టైం ఒక మంచి హెల్దీ బేబీతో దే క్యాన్ గో అహెడ్ ఇన్ దర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.